అంత కాదు కానీ పర్లే బాగా చేస్తారు. ఇప్పుడు కొంతమంది వస్తారు, వాళ్ళు వచ్చి యాక్టింగ్ లాంటిది చేస్తారు, ఓకే, కానీ కామెడీ ఉంటుంది, మనందరం నవ్వుకుంటాం, మనందరికి వాళ్ళు చుట్టాలే, వాళ్ళు ఏం చెప్తే దానికి మనం తల ఊపాలి. ఓకే, కాసేపు మనం వేరే పాత్రలోకి వెళ్దాం. మీ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు, క్లాప్స్ కొట్టండి అమ్మా. కనులే కనని కలనే కలిసాని వలనే బహుశాయి వరసానా ఎదలో నలిగేయో ప్రశ్నే అడిగానే వెతికే స్నేహం నీ మానసా. ఏమండి సార్ అలాగేం తెలిసారు అట్లా. కాదు సార్, హలో. మిమ్మల్ని వద్దు సార్, తెలిసిపోద్దంట. 31st నైట్ ఎక్కడికి వెళ్ళారండి? భయ్య గుండె ఎక్కడ చేయించావు? తిరుపతి వెళ్ళానమ్మా. తిరుపతి వెళ్ళారా? ఆ. మరి నన్ను తీసుకెళ్లేదు ఏంటండి? అంటే ఆల్రెడీ దర్శనానికి వెళ్తున్నాను కదా నేను. ఈ దర్శనం ఎందుకనా? ఈ నిలువు దోపుడు ఎందుకని. సరే కానీ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, Very good. కరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. సెకండ్ దా ఫస్ట్ దా? ఫస్ట్ దే. ఫస్ట్ దేనా? ఓకే రైట్. మనం ఇద్దరం కలిసి డబ్ స్మాష్ చేద్దామండి. తీసుకొచ్చారా డబ్బా? పోనీ టిక్ టాక్ అన్నా చేద్దాం. టిక్ టాక్ ఆవిడెవరు? ఆవిడ ఒక గ్రహాంతర వాసి కప్ప. మరి ఈవిడ వస్తున్నారేంటి? సరే ఆవిడ అలాగే వస్తారు గానీ కనీసం మన ఇద్దరం కలిసి సాల్సా అన్న డాన్స్ చేద్దాం. డాక్టర్స్ వద్దన్నారు, నన్ను డాన్స్ చేయొద్దన్నారు. దేనికి? ఆడియన్స్ హెల్త్ ఇష్యూస్ వల్ల నన్ను డాన్స్ చేయొద్దన్నారు. అత్తయ్య మీరైనా చెప్పండి అత్తయ్య, మేము ఇద్దరం కలిసి ఒక సాల్సా డాన్స్ చేస్తాం. వస్తే కడుపులో ఉన్న అల్సర్గా ఇప్పుడు తగ్గించుకోవాలి నువ్వు, మళ్ళీ సాల్సా డాన్స్ ఎందుకు? డబ్బు స్మాష్ అంట. వస్తే 24 గంటలు నా కొడుకు తెచ్చిన డబ్బుని స్మాష్ చేస్తున్నావు తప్ప డబ్బు స్మాష్ ఏం చేయగలవే నువ్వు? బంగారం, చిట్టి తండ్రి, నాన్న, నాన్న బంగారకొండ ఎంత బాగున్నావు. ఇందాకంటే మీ ఫ్యామిలీ వస్తున్నారని చెప్పావు, అమ్మని పట్టుకుని వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పచ్చా? వాళ్ళ ఫ్యామిలీ మనదో ఫ్యామిలీ అంతా ఒకటే ఫ్యామిలీ కదా. అలా వచ్చావా? ఏంటత్తయ్య ఎప్పుడు చూసినా నన్ను అలాగా ఆడిపోసుకోకపోతే ఓ మూలను కూర్చొని కృష్ణారామ అనుకొని పూజ చేసుకోవచ్చు కదా, పుణ్యం వస్తుంది. ఏంటి దీన్ని ఆడిపోసుకుంటున్నానా? అడివి కోతి మొహం ఒకటేసుకుంటుంది, అడివి కోతి మొహం ఒకటేసుకుంటుంది, దీన్ని ఆడిపోసుకోవడం ఏంటి? ఏంటి అడివి కోతి మొహం భలే వచ్చింది అది. జిమ్మే జూమ్ చేసుకో, కరెక్ట్ గా ఫేస్ జూమ్ చేయి. అడవి కోతాలు ఉందా లేదా? లేదు. 24 గంటలు నందుడితే వస్తుంది, దేవుడి దగ్గర కూర్చుంటే పుణ్యం వస్తుంది. దీన్ని తిట్టి తిట్టే మెంటలు వచ్చింది నాకు. అది మీకు రావక్కర్లా, కొత్తగా ఆల్రెడీ ఉంది. ఏనా నాకుంది మెంటలో? ఎబ్బే సోమవారం సాయంత్రం అంతే కాసేపు వచ్చి వెళ్తా ఉంటుంది మాకు. అంతేగా ఎప్పుడు మెంటలాంటది? పచ్చ కావర్లు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందంట, పిచ్చున్న వాళ్ళకి లోకం అంతా పిచ్చోళ్ళ కనిపిస్తారు. అదే మందలా, నాకేం తెలుసు. ఇప్పుడు తిడితే తిట్టారు కానీ అత్తయ్య గారు మీకు కూడా చెప్తున్నా, రేపు నన్ను తిట్టకండి. మా నాన్నగారు నన్ను చూడడానికి వస్తున్నారు. ఏం సంఖ్య నగడానికి వస్తున్నారు? అలా అనకండి అత్తయ్య, మా నాన్న చాలా కష్టపడి నన్ను పెంచాడు. 2 గాజులు ఏమో నమ్ముకున్నాడా? ఏం కోడలో నాకు అర్థం కడుతున్నా. ఇది వరకట నాన్న బంగారు కొండ మూల ఎక్కడ చూస్తున్నావు నాన్న? స్క్రిప్ట్ పేపర్. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఉమ్మడి కుటుంబంలో పడ్డా. అన్ని బడ్జెట్లు అంతమంది క్యారెక్టర్లు తీసుకురావాలి మేము. ఇంతమంది ఉన్న ఉమ్మడి కుటుంబంలో పడి నేను ఉంటే గుమ్మడికాయ లాంటి ఈవిడొచ్చింది. వెట్టి చాకరీ చేశాను నాన్న. నువ్వు వచ్చావు దేనికి? టిక్కు టాకు కావాలంట. మీరే చెప్పండి అమ్మా, ప్రదీప్ భార్య నేను కూడా కష్టపడాలా? ఎవర్రా పని చేయడానికి పని మనుషులు ఉన్నారు, ఐరన్ చేయడానికి వాళ్ళు ఉన్నారు, అది చేయడానికి వీళ్ళు ఉన్నారు, అది చేయడానికి వాళ్ళు ఉన్నారు. నేనేం చేయాలి? నా కొడుకు 2వ పెళ్లి చేయడానికి నేనున్నా. మొదటికే టికానా లేదా? అయినా మీకేం తక్కువ అత్తయ్య? మావయ్య గారు కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు కదా. హలో అంటే పొలమని వస్తున్నారు. ఏదో హలో 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 రాలేదే? హలో హలో వచ్చేసి
ఏంటి మీరు రాత్రి 2 దాకా వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉన్నారు? ఏంటి ఎక్కడున్నాడు? వాట్సాప్ లో ఆన్లైన్. ఎవరిది ఆ వాట్సాప్ అంటే ఎవరు? ఆన్లైన్ కాదు, దాంతో ఏం పని మీకు? లేదు పేరే ఆన్లైన్ అని పెట్టుకున్నాడు ఆయన, అదే అందుకని ఆన్లైన్ కనిపిస్తుంది. ఎవరిది ఆ వాట్సాప్ అంటే ఏంటిది? పూజ పూజ పూజన గాజారా? ఎవరిది? ఓవర్ ద బౌండరీ 6. ఏందన్నా ఆ. అణిగి మణిగి ఉంటుంది, పొట్టిదాన్ని చేసుకుంటే పైకి ఎగిరి కొడుతున్నది ఇదే. అయినా ఏంటి మావయ్య, అత్తయ్యకి వాట్సాప్ అంటే కూడా తెలీదా? దానికి నా అప్పులు తప్పించేం తెలీదు. ఎవరిదండి అది? ఎవరు నాన్న వాట్సాప్? నాకు తెలియకుండా ఎవరిది? బకెట్ వాళ్ళు అత్తలే. ఏంటండి ఇది? మా నోరు బెదపరేవి. కోడలు ముందు తిట్టబాక, మా నాయన కాఫీ తప్పపోయి నువ్వా. ఇంట్రెస్టింగ్ గా ఉంది మావయ్య. ఉంటుంది, మీకు కూడా అట్నే ఉంటుంది ఇంట్రెస్టింగ్ గా. ఎవరు లేరే, వాట్సాప్ నీ మధ్య ఫోన్ లో వచ్చినది, ఆ పచ్చ బిళ్ళ ఉంటుంది ఒకటి. అదే నువ్వు నవ్వబాక, మొన్న వచ్చిన పిల్లకాయలు 5 మందికి టైఫాయిడ్ వచ్చిందంట. మీరు రాగానే అందరు అరుస్తున్నారని కుళ్ళు ఆయన. మహానటి. అరుస్తున్నారా? కాసేపు ఆగితే కరుస్తారు వాళ్ళు. రాత్రి మీరు నాకేం చెప్పారు? ఐ లవ్ యూ చెప్పా. ఏంటి అలాంటి అబ్బాయి ముందు అడుగుతారా? అది దానికి ముందని చెప్పారు. అంటే నాకు దుబాయ్ లో గర్ల్ ఫ్రెండ్ లేదు అని చెప్పా. కానీ ఆ పూజ అనే పిల్ల ఎవరు? ఈ అమ్మాయిది బొంబాయి. ఆ? అంటే మీ గర్ల్ ఫ్రెండ్ వద్దా? కాదే, దుబాయ్ లో ఒంటిలు బాగుంటాయి, ఒక ఒంటి పుడితే నాకు పార్సిల్ పంపించండి ఫోన్ చేసింది. కొన్ని పంపించారా? బొంబాయిలోనే ఒక ఒంటిని కనిస్తానని చెప్పా. బొంబాయిలో వండినట్టు కనిస్తారబ్బా. ఇండియాలో వేరే బ్రాంచ్లే. అది మన ఫోన్ వచ్చింది, ఆ. మన సుబ్బారావు గారు చెట్టు మీద నుంచి పడి కింద పడి చచ్చిపోయారట. చెట్టు మీద నుంచి కింద పడితే చచ్చిపోక సీఎం అవుతారా? నానా ఎవరో అభిమాన సంఘాలట ఆ. నీ కోసం ఫోన్ చేశారు. ఆ, ఇంటికి రావద్దు, ఆడన బయట ఉండండి, మీ అబ్బాయి వచ్చి కలుస్తాడులే అని చెప్పా. అదేంటి? అంటే వాడు ఇంటికి ఎందుకు లేదని చెప్పాను. అదేంటమ్మా, మనకంటే ఎక్కువ అభిమానే కదా. ఇంటికి విలువ పంపించనా? ఇంటికి పిలిచాలి, భోజనం పెట్టాలి, హ్యాపీగా చూపించాలి, పంపించేయాలి. అమ్మాయి ఏంటి అది మీకు అభిమానా లేకపోతే అబ్బాయికి అభిమానా? నాకు అర్థం కావట్లా. అంటే మన ఇంటి అడ్రస్ అడిగింది, ఆ. మా ఇల్లు లేదని చెప్పి నేరుగా తీసుకొని వచ్చేసా. డాన్స్ స్టెప్లు ఏమండి చెప్పాలా? ఇక్కడ మా ఆవిడ బ్లూ సారీ కట్టుకుని వచ్చింది, మీకు ఏం కనిపించింది ఏంటి? ఆవిడనా? ఆవిడేనండి. ఫోన్ అయితే ఇప్పుడే స్టెప్ అయిపోయింది. ఒర్రా, ఇది మీ ఆవిడ? దాన్ని ముందు పంపించి నువ్వే మిగుతున్నావురా? అంటే నన్ను గేట్ బయట వదిలేసిందండి, నన్ను తీసుకొస్తుందేమో అనుకున్నాను, వదిలేసి వచ్చేసింది. అంటే ఇంతసేపు డాన్స్ చేస్తే మీరు నాతో కదా? నాతో కాదే. అయ్యో క్షమించు. సారీ అండి, Sorry అండి. నేను మీరు అనుకోలేదు. ఇదిగో ఇక్కడ ఉన్నానే. ఏమండి మీకు వినిపించిందా? నాకేం వినిపించలేదే. నీకు ఎప్పుడు వినిపించొచ్చింది కనుక మీకు ఏమైనా వినిపించిందా? అబ్బే, నాకు కూడా ఏమి వినపడలే. ఏందట? మీకు ఆ, ఇది ప్రతి హృదయ స్పందనేనండి. మై హీరో, మై ప్రదీప్ ఎక్కడ? లేడు. ఇంతకీ మీరెవరండి? నేను ప్రదీప్ నాన్నగారిని. ఏంటి? ప్రదీప్ నాన్నని. ఓ మై గాడ్! ప్రదీప్ వాళ్ళ నాన్నగారా? ఆ, నాన్నగారు. అయ్యో, ఒక్కసారి మీరు చేయిస్తారా అండి? అయ్యో, ఏమే మొగుండి ఎక్కడ ఉన్నాను? ఎక్కడున్నా పర్లేదు, ఆ చేయి గురించండి.
ఈ చేతులతోనే ప్రదీప్ని నడిపించుంటారు కదా. కాదండి, ఈ చేత్తో నడిపించాను, ఈ చేత్తో డైఫర్లు మార్చాను. ఇదిగో అమ్మని కూడా పరిచయం చేయండి. ఇదిగో ఇదిగో ఒక్క నిమిషం ఆగాయా. బాబు చక్కగా పెంచాను. ఏమండి ఏమంటే ఈయన ప్రదీప్ మిమ్మల్ని గారు పట్టుకొని వాళ్ళ ఆయ నాన్న అంటది అండి. అత్తయ్య. ఈ అమ్మ ఈయన ప్రదీప్ గారు వాళ్ళ నాన్న. అయ్యో ప్రదీప్ గారు. ఇంతకా పక్కన నేను ప్రదీప్ వాళ్ళ అమ్మని. ఏంటండి ఇది? ప్రదీప్ వాళ్ళ అమ్మని అంతలో ఎక్స్ప్రెషన్. బాబు కూడా పుట్టంగానే నిన్ను చూసి ఇలానే ఏడ్చాడే. మీరు అమ్మగారా అండి? నేనే ప్రదీప్ అమ్మని. కావాలంటే సేమ్ టు సేమ్ ఒక్కటే చూడు. అబ్బాయిది మన పోలిక. ఎవరు చెప్పాడు నీ పోలికని? అబ్బాయిది నా పోలికే. అంతే అంతే. నా కొడుకు. మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ప్రదీప్ గారిని ఏంటి మీరు అక్కడే ఉండండి. ప్రదీప్ గారు మీకు నేను పిచ్చ అభిమాని అండి. అవునా? అవునండి. ఒక్కసారి ఒక సెకండ్ ఇస్తారా అండి? ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాడావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే. ఈ జన్మకి ఇది చాలు. 2 రోజులు వీళ్ళ ఇంట్లో ఉండి బిర్యానీ తిని వెళ్ళిపోదామండి. ఏమే ఒక్క రోజుకే ఎన్ని చేసావు? 2 రోజులు అంటే ఇంకేం చేస్తావు? వద్దండి. ఈ చేత్తో గోరుముద్దలు పెట్టా బాబుకి. ఏమండి బాబుని ఎత్తుకొని ఉంటారుగా, ఆ, ఈ భుజం మీద ఎత్తుకొని ఈ ఉంటారుగా. భుజం మీదనే. ఒక్కసారి ఏంట్రా పక్కకి ఇదే? పడేది. భుజం మీద వదలవే. సగం మేకపోయింది. బాబు కడిగే ఆ చెయ్యి కూడా చూపించు. ఏమే? ఒక్క నిమిషం. బకెట్. చైనా బజార్లో ఇది ఎప్పుడు చూడలేదు ఈ బకెట్ ని. ఎవరండి ఇవిడ? నా కోడలు. ఏంటి ఈమె కన్నా నాకేం తక్కువ? నాకన్నా పొట్టిగా ఉంది. ఈమెను కోడలుగా తెచ్చుకోవాలి నీకు ఎలా అనిపించింది? ఇక్కడ హైట్ మ్యాటర్ కాదు, మనసు మ్యాటర్. ఏం సార్ చెప్పలేదు అసలు నాకు ఎప్పుడు? సే బంగారు తల్లి, ఇది నా కోడలు. మేము ఇష్టపూర్వకంగా తెచ్చుకున్న కోడలు. ఇష్టపూర్వకంగా? అసలు వాళ్ళ లవ్ స్టోరీ అడిగి ఒకసారి చెప్తారు. నాకు చిగ్గేస్తుంది. నేను ప్రదీప్ ఒక రోజు చైనా బజార్కి వెళ్ళామన్నమాట. ఇద్దరం అక్కడ ఒకటే బకెట్ చూసాము. అయితే ఆయన నన్ను అలా చూస్తూ ఉండిపోయి ఆ బకెట్ నాకు వదిలేసి వెళ్ళిపోయారు. ఆయనకి బాగా నచ్చిందని ఆ బకెట్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి ఇచ్చాను. వాళ్ళ అమ్మగారికి నేను నచ్చేసి పెళ్లి చేసేసారు. చిన్న చొంపిచ్చా నన్ను పెళ్లి చేసుకుని కొడుకు బకెట్ నుంచి చేయదా ఏందా? నీకు చొంబే ఎక్కువ. యాక్చువల్లీ ఒక టిక్ టాక్ ఒకటి చేసుకుంటాం మీ అబ్బాయితో. ఏం టాకు? టిక్ టాకు. ముందు పోయి ఆడితో టాకింగ్ చేయి కాసేపు. ఎగబడిపోతున్నాడు. ఇదిగో నేను కూడా వస్తున్నా, ఉండండి ఒక నిమిషం. బాయ్. అమ్మయ్యా బాయ్. వచ్చే సోమవారం కలుద్దాం. అమ్మయ్యా సోమవారం వరకు హ్యాపీ.